ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి పేరిట మరి మీ కుటుంబాలలో శాంతి సమాధానము ఉండునుగాక. ఈరోజు మీ ఎదుటికి రావడానికి కారణం ఏమిటంటే, చాలామంది మరి లోకరీతిగా సృష్టికర్తని విడిచిపెట్టి సృష్టికి మొక్కుతున్న వారిని ఈనాడు మన తరంలో కూడా చూస్తూ ఉన్నాం. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈరోజు ఎవరికి వారు భక్తి అనే పేరిట వారు చేస్తున్న ఆ మార్గములో మోక్షానికి వెళ్ళే ఏమన్నా అవకాశం ఉందా? మోక్షానికి చేరటానికి వారు చేస్తున్న ఆ యొక్క పుణ్యకార్యాలు, రకరకాలైన హోమాలు, రకరకాలైన యజ్ఞాలు ద్వారా మానవుడు మోక్షానికి చేరగలుగుతాడా అని మనము పరిశీలిస్తే, పరిశుద్ధ గ్రంథమైన బైబిలులో స్పష్టమైన సాక్ష్యం ఉన్నది. ఏంటయ్యా ఆ సాక్ష్యం అంటే, ఈ లోకములో ఉన్న లోకరీతిగా ఉన్న ప్రజలందరూ కూడా సృష్టికి సాగిలపడుతూ ఉన్నారు. సృష్టికర్తని విడిచిపెట్టి దేవుని చేత చేయబడిన సృష్టికి అందరూ కూడా మొక్కుతూ ఉన్నారు. వారు భ్రమపడుతూ ఉన్నారు. వారి యొక్క భ్రమలో జీవిస్తూ ఉన్నారు. వారు అనుకున్నట్లుగా వారు చేసిన పుణ్యకార్యాలు కానీ, రకరకాలైన హోమాలు కానీ, రకరకాలైన యజ్ఞాలు కానీ, ఎన్ని నీతి కార్యాలు చేసిన భగవంతుణ్ణి చేరటము అసంభవము అని మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సాక్ష్యం ఇస్తున్న మాట. ఏంటయ్యా అంటే, ఈరోజు ప్రభునందు దేవుని బిడ్డలారా, లోకరీతిగా ఉన్న లోక సంబంధులుగా ఉన్న వారిని మనం గమనించినట్లయితే అనేక రకాలుగా తిప్పలబడుతూ ఉన్నారు. కానీ వారు మోక్షానికి చేర్చబడతారా అంటే, మానవుని యొక్క జన్మ పాపము నుండి, కర్మ పాపము నుండి, మనుషుల మీద ఉన్న ఆ శాపమును ప్రక్షాళన చేయబడాలి. చూడండి, దేవుడు ఈ సృష్టికి మూలరాది వేసినప్పుడు, పునాది వేసినప్పుడు ఉదయ నక్షత్రములు ఏకముగా జయధ్వనులతో ఆయనని మహిమపరిచాయట. ఇది ఎరగక పరిశుద్ధ గ్రంథములో ఈ మాట ఉన్నదని నాకు తెలియదు. మరి నేను నక్షత్రములకు పూజ చేసినప్పుడు, ఉదయమున సూర్య నమస్కారం చేసినప్పుడు, సాయంకాలం వేళ చంద్ర నక్షత్రమునకు నమస్కరించినప్పుడు మరి ఒక సృష్టికర్త చేత అవి చేయబడ్డవని నాకు తెలియదు. నా మనోనేత్రాలు వెలిగించబడలేదు. ఈనాడు నా భారతదేశ ప్రజల్లో చాలామంది ఇంకనూ ఆ సృష్టికే సాగిలపడుతూ ఉన్నారు. ఆ సృష్టినే ఆరాధిస్తూ ఉన్నారు. గమనించండి ప్రేమైన నా భారతదేశ ప్రజలారా, ఇక్కడ ఏబు గ్రంథము 38వ అధ్యాయములో ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి జయధ్వనులతో సృష్టికర్తని ఆహ్వానించాయట. అంటే మనం ఎవరిని పూజిస్తున్నాము, ఎవరికి
సృష్టికి సాగిలపడుతూ ఉన్నాం. ప్రభునందు దేవుని బిడ్డలారా, మరి మీరు చేస్తున్న ఆ యొక్క విశ్వాసములో, ఆ భక్తి క్రమములో మోక్షం చేరే అవకాశం ఉందా అంటే, బైబిలు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, అందరూ పాపమనే దాస్యమనే కాడి కింద బంధింపబడిన వారే, నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ కూడా పాపములో ఉన్నవారని రోమాపత్రిక మరి స్పష్టమైన సాక్ష్యం 3వ అధ్యాయము 11వ వచనములో నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ దారి తప్పిపోయారు, మార్గం తప్పిపోయారు అని రాయబడి ఉంది. ఏమండి, మనందరి నిమిత్తము భగవంతుడే మనందరి కోసము ఆయన మానవ అవతారం ఎత్తాడు. మనం ఇంకను ఆయన చెంతకి రాకూడని వారిమైనప్పటికీ, ఈరోజు కరుణాకర సుగుణ, రాధా మనోహర దాసు, బోకర లలిత కుమారు, ఇంకా చిన్నజీరి స్వామి, ఇంకా చాలా మంది మరి ఈ చిన్నజీరి స్వామి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తున్నాడు. ఎవరిని ఆరాధిస్తున్నాడు? సృష్టికి సాగిలపడుతూ ఉన్నాడు. సృష్టికర్తని వదిలిపెట్టి సృష్టికి నమస్కరిస్తూ ఉన్నారు. ఎందుకు వీళ్ళు ఇలాగ చేస్తున్నారు? వీరికి ఏమైంది అని మనము చూసుకున్నట్లయితే, ఈ మానవ సృష్టిలో మనుషులందరి యొక్క మనోనేత్రములకు గుడ్డితనము కలిగించిన కారణాన్ని బట్టి ఎందరైతే అవిశ్వాసులుగా ఉన్నారో వారందరి కనులు ఇక సంబంధమైన దేవత ఒకటి ఉంది. దాని పని ఏమిటయ్యా అంటే, మనుషులందరి మనోనేత్రాలకి గుడ్డితనము కలిగించటమే దాని పని. ఇది ఎక్కడ ఉన్నది అని అడిగినట్లయితే, పరిశుద్ధ గ్రంథములో 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో ఈ ఇక సంబంధమైన దేవత గురించి మనకి కనిపించింది. ఈరోజు నా భారతదేశ ప్రజలు అనేక రకాలైన పూజలు చేస్తున్నారు, భక్తి చేస్తున్నారు. నా భారతదేశంలో భక్తి తక్కువ లేదు, కానీ ఆ భక్తిలో శక్తి లేదని ఆ సంగతి వారికి గ్రహింపు రావాలని, నరకాన్ని తప్పించుకోవాలని, పాపాదస్సి మరణం ప్రయాతి, పాపాదస్సి నరకం ప్రయాతి, ఈ పాపానికి జీతము మరణము, మరణానికి జీతము నరకం ఉన్నదని హారియొత్తి సెలవిచ్చింది. ఈనాడు నా యొక్క భారతదేశ ప్రజలు ఎంతోమంది ఇంకను ఆ అజ్ఞానం అనే, అంధకారం అనే ఆ చీకటిలోనే ఉండిపోతూ ఉన్నారు. వీరందరూ కనులు వెలిగించటానికే యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనములో నిజమైన వెలుగు ఉండెను, ఆ వెలుగు లోకములోకి వస్తూ పోతూ ఉన్నదట. ఆ వెలుగుని ఎందరైతే ఆహ్వానిస్తారో, ఎందరైతే ఆ వెలుగుని కోరుకుంటారో, వారందరి యొక్క జ్ఞానేంద్రాలు వెలిగించడమే కాకుండా వారందరి పేర్లు జీవగ్రంథమందు రాయబడటానికి ఆ వెలుగే సహాయపడుతుంది. ఆ వెలుగు ఎవరో కాదండి, యోహాను సువార్త 1వ అధ్యాయము ఆ 1వ ప్రారంభములోనే ఆదియందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను అని మనకి సాక్ష్యం ఇవ్వబడుతుంది. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించటానికి శరీరమును ధరించి వచ్చాడట. ఈరోజు నా భారతదేశ ప్రజల్లో అందరూ కాదు, కొద్ది మంది
భగవంతుని మీదనే తిరగబడుతూ ఉన్నారు. రేపు దినాన ఎన్ని రోజులు ఉన్నా మనము యాత్ర ముగించేది ఖాయం. మనం ఇక్కడ వారివి కాదు. మనం ఏదో ఒక రోజున దేవుని వద్దకి చేరాల్సిన ఒక రోజు ఉన్నది. ఆ రోజు ఊహించని రీతిగా ద్రవల సింహాసన తీర్పులోకి వెళ్ళే రోజు ఉన్నది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనములో ద్రవల సింహాసన తీర్పు ఉన్నది. ఆ రోజు ఆకాశము మరి భూమి ఆయన సముఖము నుండి వైదొలిగిపోయిద్ది, పారిపోద్ది. దానికి స్థానమే ఉన్నదట. ఎందుకు? అది దేవుని మహా ఉగ్రత. ద్రవల సింహాసన తీర్పు తీర్చబోతున్నాడు. ఎందుకు? ఆయన మీద తిరుగుబాటు చేస్తూ సంఘముల మీద దాడులు చేయటము, సంఘముల్లో ఉన్న దైవజనుల్ని దూషించటము, మరి రకరకాలుగా మాటల్లో మాట్లాడుతున్న వారందరికీ కూడా ఆ రోజు ద్రవల సింహాసన తీర్పు తప్పదని, ఆ తీర్పు తప్పించుకోవాలంటే మీరింకనూ భూమి మీద ఉండగానే మార్పు చెందండి, మారు మనసు పొందండి. ప్రభువారు మీకు సహాయము చెయ్యును.